నెక్స్ట్ దీపావళి అంటే దీపావళికి సార్ దీపావళి టమాటా లేకపోతే గ్యాస్ పెట్టి పేల్చుకొని సార్ అమ్మఒడి తల్లికి వందనం. రేపు కూడా రేపు ఎల్లుండే డిస్కషన్ పెట్టి రేపు సంవత్సరం నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి డిస్కస్ చేసి ఇస్తాం. బడ్జెట్ తక్కువ ఉందన్నారు కదా సార్. మనకి కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది, మనం ఎట్లా చెప్తా ఆ విధంగా వింటారు, తీసుకొస్తాం, ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం. రైతు భరోసా మొన్న 2000 పడినాయా మీకు అని అడుగుతున్నా. అది మోదీదే. పడతాయి తమ్ముళ్ళు, మీరు వెయిట్ చేయాలి, అకౌంట్ చూసుకుంటున్నాండి. త్వరలో మీకు ఏదో రోజు పడతాయి. సార్ బీటెక్ కాలేజ్ డబ్బులు వేయలే. డిగ్రీ కాలేజ్ సార్. జాబ్ క్యాలెండర్ అంటే ఈ రోజు ఇది చాలా పెద్ద విషయం. పాపులేషన్ పెరిగిపోయింది. ఒక ఉద్యోగానికి 100 మంది ఉన్నారు తమ్ముళ్ళు. అదే విధంగా చదువుకునే పిల్లలకి తెలుసు. డిస్టర్బ్ చేసుకొని దయచేసి ఒక్క నిమిషం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరు వినాలి. ఒక జాబ్కి 100 మంది ఉన్నారు. ఊర్లో యువత ఇలా తిరుగుతుంటే ఉద్యోగాలు ఏదో ఉద్యోగం చేయలేదని అడుగుతున్నారు. వాళ్ళకేం తెలుసు మా బాధ, మాకు తెలుసు. ఈరోజు ఎంతోమంది చదువుకునే యువత సిటీలకు పోతుంటే ఒక్క ఉద్యోగానికి 100 మంది వస్తున్నారు. ఏం తమ్ముళ్ళు, వ్యవసాయం చేస్తే చాలా క్రిటికల్ సబ్జెక్ట్ అమ్మా, బాగా వినాలి. అదే పాపులేషన్ చాలా పెరిగిపోయింది. 3, 4, అప్పుడు 8, 12 మంది అదే పని కంటానే ఉన్నారు. ఈరోజు మేము అది ఫేస్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక్కరు లేదా 1 or none అనే పాలసీని తీసుకొని రావాలి. వాళ్ళ పాపులేషన్ తగ్గించి ప్రతి ఒక్కరు ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి. ఏదో ఒక బిజినెస్, ఇదే జాబ్ చేయడమే కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారే ఆ విధంగా యువత ముందుకెళ్ళాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.